ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దినము మేము ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీసు కూడా ఓపెన్ చేసుకున్నాము. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలన్నగా నేను బరిలో దిగుతున్నాను. వచ్చే 24వ తారీఖున బుధవారము నామినేషన్ కూడా వేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం ఓటర్లు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీలు, అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మేము ప్రతి మండలము, ప్రతి గ్రామము మేము తిరిగినాము, మమ్మల్ని ఆశీర్వదించినారు. మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాము, చట్టసభల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట్లాడడం కూడా జరిగింది, ఆశీర్వదించినారు. ఎందుకంటే అటు శ్రీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు, వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకున్న అసమతంగా, ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద, ప్రతి తలం మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న, వాళ్ళ అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసికి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశమైనా అభివృద్ధి చేసింది ఏంది లేదు. సత్యసాయి జిల్లాగా ప్రకటించినారే కానీ పేరుకు నామతంగా కనీసం అంటే ఇక్కడున్న సాయిబాబుకి సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు. ఎక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టిన పాపాను లేదు వైసీపీ అయినా. ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నానని తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేము మమ్మల్ని నమ్మి ఈ బీసీ బిడ్డగా, వడ్డెర బిడ్డగా ప్రతి ఒక్కరూ మాకు ఓటేసి గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఏందనేది నేను చూపిస్తాను. ఎట్లా జరుగుతుందనేది అభివృద్ధి అనేది నేను చూపిస్తాను. మాకు తెలుసుది వీళ్ళు ఎంతవరకు ఉన్న ఒక పార్టీకి, ఆ పార్టీ అధినేత ఏది చెబితే, ఆ పార్టీ అధినేత ఫండ్ ఏది పంపిస్తే వాళ్ళు ఈడ అభివృద్ధి చేసే వాళ్ళే. కానీ ఈడ స్వతంత్ర అభ్యర్థిగా ఒక రెబల్గా నేను మాట్లాడుతున్నాను. మనకి ఎవరు ఒక నాయకత్వం లేదు, ప్రజలే మనకి దేవుళ్ళు, ప్రజలే నాయకత్వము, ప్రజల మీద మనం భారం వేసి ముందుకు పోతాం. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసిండేది ఒకటే, 24వ తారీఖు నామినేషన్ వేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నేను టీడీపీ రెబల్గా నేను ముందుకు వస్తున్నాను, మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరుగా పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరు మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. వచ్చినాయండి. మేము ఇప్పుడు మీడియా ముందు మేమేం చెప్పలేము, ఎన్నికలకు ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు. మేము సమస్యలు చాలా విన్నాం. ఏం సమస్యలు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి తావులేదు, ప్రతిదీ అనుకూలంగా పోవడం లేదు. బీసీలు అయితే మరి దాని సపరేషనే లేదు, బీసీ పెరిడేషనే లేదు. ఎస్సీ వాళ్ళవి మొత్తం వాళ్ళ పెరిడేషన్ అంతా వాళ్ళు వాడేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఏమాత్రం అభివృద్ధి లేకపోలేదు, ఫైనాన్షియల్గా ఏది లేదు, ఏమాత్రము ఇది కాకుండా వాళ్ళు ఇచ్చగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. గత 3 సంవత్సరాలుగా కరోనా వచ్చింది, తర్వాత పంటలు పండట్లేదు. వాళ్ళకి ప్రజలను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎంతవరకు ఉన్నా వీళ్ళు భజన కొట్టుకోవడమే, వాళ్ళ భజన పెట్టుకోవడమే. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు, ఈయన ఏదో అమలు పరుస్తున్నట్టు, ప్రజలకు అందుతున్నాయా లేదనేది కూడా ఎవరు చూడలే. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని వాళ్ళు వచ్చి 100 కోట్లు సంపాదించుకుంటున్నారంటే దాని అర్థం మీకే తెలియాలి, మేము చెప్పకూడదు. ఇంకా విత్డ్రా అయితే ఏముండదు, దీంట్లో ఆలోచన ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకేమంటే వాళ్ళు వడ్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా మబ్బు పెట్టేదానికి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అదన్నా నిజమా అబద్ధం? ఎందుకంటే ఒక మనిషిని మార్చినారు కాబట్టి ఇంకో మనిషిని మారుస్తారా అనే డౌట్ ఉంటుంది కదా, అందుకోసం మాట్లాడతాం. వడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నారు, ఒక సీట్ ఇస్తేనే అయిపోతుందా? ఒకటే అయిపోతుందా? ఈరోజు మరి ఇంతవరకు వచ్చి కోట్లాది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ప్రజల్లో తిరిగి ఈ రోజు వరకు కూడా మాకు గంట ముందు కూడా లాస్ట్కి విత్డ్రా మొన్నటి వరకు కూడా 18వ తారీఖు 17వ తారీఖు వరకు కూడా మీదే టికెట్ అన్న 3 రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అబ్జర్వర్లు. కానీ మోసం చేసినారు. అందుకే నేను ఈ మీడియా ద్వారా కూడా నేను మెసేజ్ ఇస్తానేది ఒకటే, చంద్రబాబు నాయుడు దగ్గర సత్తెనపల్లిలో జీపులు అది బస్సులోకి ఎక్కించుకొని అతను కూడా 4 రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా అభ్యర్థిని కూడా మేము మార్చి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని చెప్పినారు. ఇదే పుట్టపర్తి మేము అడిగినాం, నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. మాకు వద్దు, ఎమ్మెల్యే టికెటే కావాలంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఓట్లు పడాలంటే ఎమ్మెల్యే టికెట్ కావాలా, అది ఇస్తారా ఇరా అని అడిగితే 4 రోజులు టైం అడిగినారు. 4 రోజులు టైం అడిగినారు కానీ 4 రోజులు పోయింది, వారం పోయింది, 10 రోజులు పోయింది, నామినేషన్ కూడా జరుగుతున్నాయి.
ఆలోచన చేసుకోండి ఎంత మోసం చేస్తున్నారు అనేది. అంటే మమ్మల్ని ప్రజల్లోకి ఆల్రెడీ పంపించి మళ్ళీ పంపించకూడదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళే పార్టీలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రకరకాలుగా జరుగుతున్నాయి. అందుకే మీడియా ద్వారా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒడ్డర్లు బిడ్డలు అంతా తెలుగుదేశం పార్టీకి మనకి ఇంకా టైం ఉంది, బీఫామ్ వరకు టైం ఉంది. బీఫామ్ మన చేతికి ఇకపోతే ఖచ్చితంగా మా ఒడ్డరి బిడ్డలంతా తెలుగుదేశానికి ఓటు మాత్రం వేయరు. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు 2 పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నారు. 3వ వ్యక్తి కావాలా ఇండిపెండెంట్గా నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించినారు. ప్రతి ఒక్కరు చేతిలో చేయి కూడా వేసినారు. కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్గా ముందుకు పోతున్నా. మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదనేది ఒక బాధ. మా ఓటర్లంతా కసిగా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చట్టసభల్లో పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.